బులెటిన్ అప్డేట్స్ చూస్తే ముఖ్యమంత్రి జగన్పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్స జగన్కు తండ్రి సమానులు అంటూ ఓ వార్తను ఈరోజు ఉదయం పేపర్లో చూశానని, ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్ఆర్ను తిట్టిపోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో షర్మిల మాట్లాడుతూ ఇదే బొత్స వైఎస్ఆర్ను తాగుబోతు అని తిట్టాడని, జగన్కు ఉరిశిక్ష వేయాలన్నాడన్నారు. విజయమ్మను సైతం అవమానపరిచాడని, ఇలాంటి బొత్స జగన్కు తండ్రి సమానులయ్యారంటూ ఎద్దేవా చేశారు. జగన్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ను తిట్టిన వాళ్ళేనని విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ను తిట్టిన వాళ్ళకే జగన్ పెద్దపీట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళందరూ తండ్రులు, అక్కలు, చెల్లెలు అంటూ సెటైర్ విసిరారు. నిజంగా ఆయన కోసం పనిచేసిన వాళ్ళు ఈయనకు ఏమి కారన్నారు. ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమి కారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కోసం పనిచేసి గొడ్డలిపోటుకు గురైన వాళ్ళు ఏమి కారని తెలిపారు. వైసీపీ పేరులో వైఎస్ఆర్ లేరన్నారు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అంటూ వైసీపీకి కొత్త అర్థం చెప్పారు. బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు, ఓట్లేయండి అని అడుగుతున్నారు. మీ సమక్షంలో అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట. తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ? ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డ్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట. తండ్రితో సమానమయ్యారంట. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్న? ఉన్నారా ఎవరైనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టిన వాడే. ఇంకెవరు? విడుదల రజనీ తిట్టినావిడే. అందరూ ఆర్కే రోజా, ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. వీళ్ళందరూ తండ్రులంట, ఈయనకు అక్కలంట, ఈయనకు చెల్లెళ్ళంట. మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు? ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు? ఈరోజు అందరినీ కాకినాడలో రౌడీయిజం ఎక్కువైందని, కాకినాడ గంజాయి క్యాపిటల్గా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమని జనసేనాని అన్నారు. ఎన్నికలు అనేవి 5 ఏళ్ల కోసం వచ్చేవి కాదని, వచ్చే తరాల కోసమని పేర్కొన్నారు. తంగెళ్ల ఉదయ్ పేరు బ్యాలెట్లో టీ టైం ఉదయ్గా గుర్తించాలని ఎలక్షన్ కమిషన్ కోరామని ఆయన అన్నారు. టీ టైం అనే కాన్సెప్ట్ పెట్టి మన టీ పొడి తయారు చేసుకొని ఇక్కడ డార్జిలింగ్కి వెళ్ళి కింద పడి మీద పడి రకరకాల మిక్స్చర్స్ కలుపుకొని ఏటీ బాగుంటుంది రీసెర్చ్ చేసి 2-3 సంవత్సరాలు ఒక చిన్న షాపు స్టార్ట్ చేసి అందరికీ ఆమోదయోగ్యమైందా మేము ఇంకో షాప్ పెట్టుకుంటాం. అలాగే దినదిన ప్రవర్తమానమే ఈ రోజున వేలాది బ్రాంచ్లు అయిపోయింది భారతదేశంలో. మనం ఒక్కడే ఎదగడం కాదు, ప్రతి బ్రాంచ్ వల్ల దాదాపు 25,000 మందికి ఈ రోజున ఉపాధి అవకాశాలు. జగన్ జైలుకి వెళ్ళడం అది మోడీ గారి గ్యారెంటీ. బర్మార్సోడ్లో రాజస్థాన్లో చెప్పారు, ఎవరైనా సరే కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్ళడం తప్పు. ముఖ్యంగా 30 కేసులు పైన ఈ రోజున ఆయన కూర్చోబెట్టి ఆయన 30 కేసులు పెట్టుకొని బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి. మారాల్సిన సమయం, ముఖ్యంగా మనం మారాల్సిన సమయం. మనం కనుక కూర్చోబెట్టి కులమనో, మతమనో, వర్గమనో ఇలాంటి ఆలోచనలతో వెళ్తే మన భవిష్యత్తు నాశనం. విజయం కలిగే నెల్లూరు జిల్లా కావలి ముస్నూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. చెన్నైలో షాపింగ్ చేసి తిరిగి కొయ్యలగూడెంకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ముస్నూరు టోల్ ప్లాజా దగ్గర ఒక మేజర్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో రోడ్ సైడ్ పార్క్ చేసిన లారీని ఒక కారు ఇచ్చేయడం జరిగింది. ఈ కారు వైఎస్ఆర్ కాలనీ ఏలూరుకు చెందిందిగా తెలుస్తూ ఉంది. డ్రైవరు
అతివేగంగా నడిపి లారీని హిట్ చేయడం వల్ల కారులో ఉన్నటువంటి ఒక మగ వ్యక్తి, ఇద్దరు ఆడ వ్యక్తులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి మరొక లేడీ కూడా గాయాలైతే నెల్లూరు హాస్పిటల్కి పంపించాం. డ్రైవరు సింపుల్ చేస్తే బాగానే ఉన్నాడు. వివరాలు సేకరిస్తున్నాము. ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అభిమానులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. భారీగా తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలతో ఒంగోలు నగరం పసుపు మయంగా మారిపోయింది. చేసిన పనులు ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనాలకు ఎదురే ఉంది. పేదల గడపల్లో వెతికే చిరుదీపము, పేదల గడపల్లో వెతికే చిరుదీపము. జనం కానీ అదేవిధంగా స్పందన కానీ ఈరోజు భారీ మెజార్టీతోటి ఒంగోలు నియోజకవర్గం గెలవబోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇవాళ వచ్చిన ఆడవాళ్ళు కానీ ఎంతోమంది ప్రజలు కానీ ఈరోజంతా కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఇంత ఎండలో కూడా వాళ్ళంతా కూడా మాతో పాటు నడిచి ఇంత దూరం వచ్చారంటే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా కూడా ఏదైతే ఈ ఒంగోలులో ఆగిన అభివృద్ధిని దాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా మనం చేసిన 75%, 80% కంప్లీట్ అయ్యి ఈరోజు అవి అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఏదైతే తాగునీరు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఆ మంచినీళ్ళది దగ్గర 80% తీసుకొస్తే దాన్ని 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. మేము రేపు ప్రభుత్వం రాగానే 6 నెలల లోపలే అది కంప్లీట్ చేసి మొత్తానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్రజలకి ఇంకా ఒంగోలులో తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రెండవది వచ్చేసి పోతురాజు కాలువని 85 కోట్లు పెట్టి ఆ రోజు శాంక్షన్ చేపిస్తే అది కూడా చేత కాకుండా రాళ్ళకే పరిమితమై ఆ రోజు ప్రభుత్వం మారగానే ఫస్ట్ నెలలోనే ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నారు. 10 సార్లు తిరిగితే ఫైనాన్స్లో అది శాంక్షన్ చేయించాం. దాన్ని 3 కాంట్రాక్టులు మారి దాన్ని కూడా కట్టలేక ఈరోజు ఆ వర్క్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ వర్క్ ఈరోజు మళ్ళీ రీఎస్టిమేషన్ వేయించాలి. వేయించిన తర్వాత దాన్ని కూడా రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని కూడా 5 సంవత్సరాల లోపల దాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా టిట్కో హౌసెస్ 80% కంప్లీట్ అయితే దగ్గర 4 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కడితే 4 లక్షల ఇల్లు పేద ప్రజలకి ఇలానిపోయాడు ఈ సైకో జగన్ రెడ్డి. కాబట్టి రేపు టిట్కో హౌసెస్ కూడా 6,000 ఇల్లు కూడా రాగానే వితిన్ 6 మంత్స్ లోపల ఎవరైతే ప్రభుత్వం వాళ్ళు డబ్బులు కట్టారో వాళ్ళు చలానాలు కూడా ఉండేవాళ్ళని చూసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉండేటట్టుగా అవి కూడా చేస్తాం. ఇంకా కూడా ఎవరైతే హౌసెస్ కానీ ఇట్లా లేక సొంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి 2 సెంట్లు సైట్ ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా మన మీడియా సోదరులందరూ కూడా కెమెరామ్యాన్లు కానీ మీడియా వాళ్ళు కానీ ఎన్నోసార్లు నుంచి అడుగుతున్నారు. వాళ్ళకి 2.5 సెంటు ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సపరేట్ జర్నలిస్ట్ కాలనీ వాళ్ళకి మేము తెలుగుదేశంలో ఈసారి పట్టాలు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఉండేది ఏదైతే ఇంకా మేజర్ సమస్యలు మనకు వచ్చే లోపలికి బక్కిన కన్నాల బ్రిడ్జి ఒకటి ఆగింది. మా టైంలో 5 సంవత్సరాల్లో బ్రిడ్జిలన్నీ కట్టాను. ఒక బ్రిడ్జి ఈతముక్కల బ్రిడ్జి ఒకటి ఆగింది. అది కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఒక స్టేడియం అవసరం ఉంది. స్టేడియంను కూడా తెలుగుదేశం పార్టీలో అది కూడా తీసుకొస్తాం. అప్పుడు నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని 500 కోట్లతోటి దాన్ని ఎస్టిమేషన్ వేయించేసి ఈ 2-3 సంవత్సరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేస్తాం. అండర్ గ్రౌండ్ వాటర్ లైను, డ్రైనేజ్ సిస్టము, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ ఏది కూడా ఇంకా పోల్కి వైర్ అనేది లేకుండా
ఆధునీకరణ చేస్తాం, ఒంగోలు బ్యూటిఫికేషన్ చేస్తాం, ఒంగోలుని కొత్త రకమైన ఇంకా మార్పులు తీసుకొస్తాం. 5 సంవత్సరాలు చేసింది ఒక పని అయితే ఈ 5 సంవత్సరాల్లో ఇంకా మార్పులు తీసుకొచ్చి అన్ని హంగులతోటి ఒంగోలుని తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అది కూడా తీసుకొస్తాం. అప్పుడు నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని 500 కోట్లతోటి దాన్ని ఎస్టిమేషన్ వేయించేసి ఈ 2-3 సంవత్సరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేస్తాం. అవినీతిపరుడుగా ముద్రపడిన జగన్ జైలుకు పోవడం ఖాయమని బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ తరఫున సీఎం రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రవి పఠాన్ శెట్టికు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కూటమి అభ్యర్థులు అయ్యన్న పాత్రుడు, వంగలపూడి అనిత పాల్గొన్నారు. ముచ్చటగా మూడోసారి 400 పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 100 రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నారు. ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలి, భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ, ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దాదాపు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్న యువత 50% ఓటు బ్యాంక్ ఉంది, ఓటర్స్ ఉన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు. టీచర్స్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తే చాలా యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని భర్తీ చేయట్లా. అందుకని 1 కాదు 2 కాదు, మనం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడుతున్నాం. ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో ఒక్కటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. నాయకులు కార్యకర్తలు వెంట రాగా భారీ ర్యాలీతో రేపల్లె ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అందరం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఆయనను ముఖ్యమంత్రి చేద్దామని అనగాని పిలుపునిచ్చారు. ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న నన్ను ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం ఆనందదాయకం. మరి ఈరోజు నా నామినేషన్ పత్రాలను ఆరో గారికి ఇవ్వటం, పెద్ద ఎత్తున జనసంద్రహం అంతా కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడం నిజంగా చాలా ఆనందదాయకం. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే మనం పోరాడుతుంది ఒక సైకో కాబట్టి మనం ఈ రోజు నుంచి కూడా 19 రోజులు కూడా ఇక 19 రోజులు ఈ రాష్ట్రంలో ఈ అరాచకులు పరిపాలిస్తాడు. దాని తర్వాత ఒక ప్రజా ప్రభుత్వం రాబోతూ ఉంది. ఏదైతే వ్యతిరేక ఓటు చెల్లకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందు ఆలోచనతో ఈ కూటమి కీలకంగా పనిచేశారు. వారి యొక్క ఆలోచన, అలాగే భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఎప్పుడు కూడా భవిష్యత్తు రాష్ట్రానికి బాగుంటేనే మన జీవితానికి సార్థకం ఉంటుందని చెప్పే లక్ష్యంతో పనిచేసిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వారి యొక్క ఆలోచన, అలాగే దేశం అగ్రస్థానం తీసుకెళ్తున్న దాంట్లో భాగంగా ఈ రాష్ట్రానికి ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి మన ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అభిమానులు, కార్యకర్తల వెంటరాగా కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
తన అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి 1983 సంవత్సరంలో ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటి నుంచి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. అదే ఆదరాభిమానాలను ఈ సార్వత్రిక ఎన్నికల్లో చూపి ఎమ్మెల్యేగా తనను పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మీరు అటు వెళ్ళిపో. ఏప్రిల్ 24 చాలా మంచి రోజు అని చెప్పడం జరిగింది. దాని గురించి మేము ఈరోజు నామినేషన్ ఫైల్ చేద్దామని అనుకున్నాము. ఈరోజు ఉదయగిరి కాన్స్టెన్సీలో లాస్ట్ 50 ఇయర్స్లో ఇటువంటి జన ప్రవాహం అనేది ఎవరు కూడా కని విని ఎరగని పద్ధతిలో జనాలు వచ్చినారు. ఈరోజు మేకపాటి ఫ్యామిలీ అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తున్నారు. మా ఫ్యామిలీ 40 సంవత్సరాల నుంచి ఉదయగిరి కాన్స్టెన్సీని నమ్ముకొని ఉంది కాబట్టి ప్రజలు మా మీద ఉండే అభిమానం కూడా అదే విధంగా ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది లాస్ట్ 50 సంవత్సరాల్లో ఇటువంటి ప్రజాదరణ. అనకాపల్లిలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మలసాల భరత్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ కార్యాలయంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో పాటు అభిమానులు భారీగా తరలివచ్చారు. మే 13, 2024 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విద్యావంతుడు యువకుడు అయిన మలసాల భరత్ గారు అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. నమస్కారం. ఈరోజు అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో, అనకాపల్లి ప్రజలందరి ఆశీస్సులతో, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి అనకాపల్లి అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి స్వచ్ఛందంగా ప్రజలంతా తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి కృతజ్ఞతగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధికి కృతజ్ఞతగా చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున జనం పాల్గొని వాళ్ళ ఆశీస్సులు అందించి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని మద్దతు పలకడానికి వచ్చారు. దీనికి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈరోజు నామినేషన్ కార్యక్రమం చూస్తే అనకాపల్లిలో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. మెజారిటీ ఈరోజు వచ్చిన క్రౌడ్ని చూస్తే ఎంత మెజారిటీ అన్నదే పోటీ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థిగా గూడు ముత్యాల నాయుడు గారిని. పల్నాడు జిల్లా పొన్నూరులో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ సమయం మించిపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. పెదకాకాని నుంచి భారీ ర్యాలీగా వెళ్లేసరికి సమయం మించిపోయిందని అధికారులు చెప్పారు. దీంతో ఆయన వెనుదిరిగారు. నామినేషన్ వేయకపోయినా ర్యాలీకి ఇంతమంది తరలివచ్చినందుకు ఆనందంగా ఉందని అంబటి మురళీకృష్ణ అన్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి బొర్రా వెంకటప్పారావు ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ధూళిపాళ్ల గ్రామం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అభిమానులు ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు, అభిమానులు ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు. పెందుర్తి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పెందుర్తి అర్బన్తో పాటు సబ్బవరం, పరవాడ మండలాల నుండి వందలాది మంది వాహనాలతో మహిళలు, యువకులు వచ్చారు. పంచకర్ల నామినేషన్ సందర్భంగా పెందుర్తి కూడలి నుండి వేపగుంట వరకు రోడ్డుకి ఇరువైపులా జనం బారులు తీరారు. కనిగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు భారీ ర్యాలీగా బయలుదేరిన ఉగ్ర నరసింహారెడ్డి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, చర్చి, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఇంటి నుంచి భారీ ర్యాలీగా 4 రోడ్ల సెంటర్, పాత బస్టాండ్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీసు వరకు భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
మరొకసారి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం మేరకు ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఆళ్లగడ్డలో పిలుపుగానే ఇంత పెద్ద ఎత్తున నిండు మనసుతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పేరు పేరున నా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గత 5 ఏళ్లలో మన ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ప్రతి ఒక్క విషయం కూడా ప్రజలకి తెలియజేసుకుంటా మేము ఓటు అడగడం జరుగుతూ ఉంది. రేపు రానున్న కాలంలో మళ్ళా మనకి తిరిగి అధికారం ఇస్తే ఏ విధంగా పనిచేస్తామనేది కూడా ప్రజలకు చెప్తా ఓటు అడుగుతా ముందరికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తాం. ఈరోజు ఏదైనా మేలు జరిగింది ప్రతి ఇంటికి ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు అఖండ మెజారిటీతో ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహం అంతా కూడా ఈరోజు కళ్ళకు కనిపిస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత కుటుంబ సభ్యులతో కలిసి గొలగమూడిలో భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలతో కలిసి గొలగమూడి రోడ్డు బైపాస్ నుండి సర్వేపల్లి రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావుతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లు అరాచకాలు, విధ్వంసాలు, దోపిడీలు తప్ప అభివృద్ధి శూన్యం అని ఆయన అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు ఈరోజు అసలు ఎవరికి పిలుపు కూడా ఇవ్వలేదు. వేల మంది వచ్చినారు. మొన్న పొదలకూరులో అదేవిధంగా ఒక ప్రభంజనం. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండో మేనిఫెస్టో మళ్ళీ ఒక 100 హామీలు ఇచ్చినా ఆయన్ని నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఆయన ఒక మాట చెప్పాడు, ఒక్క మాట మీద నిలబడాల. 2024కంతా మంది అనేది లేకుండా చేసి నా అక్క చెల్లెళ్ళని ఓట్లు అడుగుతాను తప్ప లేకపోతే అడగనన్నాడు. 45 ఏళ్లకి పింఛను ఇచ్చేస్తానన్నాడు. కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నాడు. 2019లో చెప్పిన హామీలు ఇవి. కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నాడు. ఇక ఒకటి కాదు ఆయన ఇచ్చిన హామీలు. ఒక మండలానికి ఒక ఆశ్రమం పెడతానన్నాడు. ఒక నియోజకవర్గానికి ఒక శీతల గిడ్డంగి పెడతానన్నాడు. ఎన్నో రకాల హామీలు ఇచ్చాడు. అవన్నీ మొత్తం ఫాల్స్ ప్రామిసెస్. ఒక్కటి కూడా మీరు అమలు చేయాలి. నా దగ్గర ఉంది మీ నోటి గుండా మీరు చెప్పిన హామీలు దాదాపు 99 హామీలు. మీరు 99%, 99.5% నేను అమలు చేశానంటారు. 99 హామీలు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ అభ్యర్థి టిఎన్ దీపిక నామినేషన్ సందర్భంగా సూగూరు ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నజరేయుడైన యేసయ్య నామములో వేడుకుంటూ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ
వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను ఇక్కడ లోకల్గా ఉంటున్నాను. ఈ 10 నెలలో ఎవరైతే ప్రజలు మన దగ్గరికి వచ్చినారో, ఏదైతే సమస్యలు వాళ్ళు అడిగినారో, మేమందరూ వాళ్ళకి చెవులిచ్చి విని ఏదైతే అయ్యిందో అవన్నీ పూర్తి చేసినామన్నా. ఒకటే ప్రజలు కోరుకునేది, వినేవాళ్ళు ఉండాలా ముందు, తర్వాత తీర్చే వాళ్ళు ఉండాలా. అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లనే సాధ్యము. ఈరోజు సాక్ష్యంగా మీరు ర్యాలీలో జనసాగరంని చూసినారు. ఖచ్చితంగా ఈసారి హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తుంది. ఆషామాషి వ్యక్తి కాదు, ఒక మంచి చిన్న చేసిన వ్యక్తి. మరి ఎలా చూస్తారు మీరు? ఆయన ఎలా పోటీ ఎవరైనా కానీ ఒకటి, మన హిందూపురం నియోజకవర్గానికి వస్తే ప్రజలు కోరుకునేది ముందు సమస్యల్ని వినేవాళ్ళు కావాలన్నా. వినేవాళ్ళు ఇక్కడ లేరు. వైఎస్ఆర్సీపీ హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి నామినేషన్ దాఖలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ కార్యాలయం నందు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. వచ్చే నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికలు 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుపై ఆధారపడి ఉన్నదని పార్థసారథి అన్నారు. ఓటర్లు ఆలోచించి చంద్రబాబు నాయకత్వాన్ని గెలిపించాలని ఆయన కోరారు. 13వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నిక 5 కోట్ల ఆంధ్రుల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. దానికి కారణం దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అస్తవ్యస్తమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగింది. ఈ రాష్ట్రం దాదాపుగా 20 సంవత్సరాలు వెనకబడిపోయింది అభివృద్ధి పథంలో. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎన్నో దుర్మార్గమైనటువంటి పనులు చేశాడు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. అదేవిధంగా ఒక హిట్లర్లా, ఒక నియంతలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో లేరు. అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి పడేశాడు, భ్రష్టు పట్టించాడు. అంటే ముఖ్యమంత్రి అంటే ఆంధ్రుల యొక్క అభిమానాన్ని ముఖ్యంగా చూరుకొనాలి, ప్రజల యొక్క భవిష్యత్తును చూడాలా, ప్రజల యొక్క అభివృద్ధిని చూడాలా. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన అభివృద్ధిని చూసుకున్నాడు తప్ప ప్రజల. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో కలిసి ఆయన నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. రామలింగేశ్వర నగర్ కట్ట నుంచి కృష్ణలంక డీసీఎం గ్రాండ్ వరకు ర్యాలీ సాగింది. దారి పొడవున మహిళలు హారతులు దీవెనలతో అవినాష్ ముందుకు సాగారు. నామినేషన్ ప్రక్రియ వేలాది మంది కార్యకర్తలు మధ్య ఘనంగా జరిగింది. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ పీడ విరగడ అవుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి డీసీఎం హోటల్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం ప్రజానికి వేలాదిగా తరలివచ్చి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము తూర్పు నియోజకవర్గంలో మద్దతు తెలుపుతున్నామని చెప్పని ఈరోజు వేలాదిగా ప్రజలు కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ గారు తరలివచ్చారు ఎంతో ఉత్సాహంగా. అంటే ఇది ఒక విజయ యాత్రలాగా ప్రతి ఒక్కరి గారు పాల్గొని మీకు మద్దతు ఇస్తాం. 10 సంవత్సరాల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఒక పీడ ఈ నియోజకవర్గంలో వదలబోతాన్ని మేమందరం గారా నీకు మద్దతు ఇస్తామని చెప్పని ఈరోజు ప్రజానీకం అందరి గారు ఎంతో. డాక్టర్ పొంగూరు నారాయణ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులైన నేత. నారాయణ విద్యా సంస్థల అధినేతగా ఆయన అందరికీ తెలిసినవాడే. గత ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నారాయణ ఈసారి మాత్రం గెలవాలన్న కసితో తిరుగుతున్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులను కూడా ప్రచార బరిలో దింపి కాలికి బలం కట్టుకొని నగరమంతా కలియ తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లు ఈ ఎన్నికల్లో రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నారాయణ. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా
టీడీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ అయి మున్సిపల్ శాఖ మంత్రి అయ్యారు నారాయణ. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ ఆ 5 ఏళ్ల పాటు పనిచేసి ప్రధానంగా నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టారు. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో ఆయన నెల్లూరు నగర నియోజకవర్గంలో విజయం సాధించలేకపోయారు. జగన్ వేవ్ బలంగా వీచిన 2019 ఎన్నికల్లో నారాయణ నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్తో పోటీపడి దాదాపు 3,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అనంతరం ఆయన అమరావతి రాజధాని నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని కేసులు కూడా నమోదు కావడంతో దాదాపు 4.5 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా తన విద్యా సంస్థలకే సమయాన్ని వెచ్చించారు. ఎక్కువ సమయం హైదరాబాద్లోనే గడిపారు. విజయవాడ వైపు కూడా కన్నెత్తి చూడలేదు. నెల్లూరు నగరానికి కూడా పెద్దగా వచ్చింది లేదు. అక్రమ కేసులతో ఆయన ఏపీకి రావడమే మానేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో అందరికంటే ముందే చంద్రబాబు ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించారు. నెల్లూరు నగరం నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న నారాయణ నగరమంతా కలియ తిరుగుతున్నారు. నారాయణకు మద్దతుగా ఆయన భార్య, కుటుంబ సభ్యులు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే గత ఎన్నికల్లో తాను ఇచ్చిన డబ్బు ఓటర్లకు చేరలేదని, అదే తన ఓటమికి కారణమని నారాయణ నమ్ముతున్నారట. సొంత పార్టీ నేతలే డబ్బులు పంచలేదని, సరిగా జనం వద్దకు వెళ్ళలేకపోయారని, ఇవే తన ఓటమికి ప్రధాన కారణాలని నారాయణ గుర్తించారట. ఆర్థికంగా, సామాజిక పరంగా బలవంతుడైన నారాయణ గత ఎన్నికల్లో డబ్బు బాగా ఖర్చు పెట్టినా గెలవలేకపోయారు. దీనికి కారణం సొంత పార్టీ నేతలేనని నారాయణ బలంగా నమ్ముతున్నారట. అందుకే ఈసారి ఆయన ఆ తప్పిదం చేయదలుచుకోలేదని నారాయణ సన్నిహితులు చెబుతున్నారు. ప్రచారం నుంచి అంతటా ఆయన తన సిలబస్ను మార్చేశాడంటున్నారు. స్టడీ మెటీరియల్ను అదనంగా సిలబస్లో చేర్చాడన్న సెటైర్లు కూడా వినపడుతున్నాయి. నారాయణ స్థానిక టీడీపీ నేతలను తనతో పాటు ప్రచారంలో తిప్పుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయి బాధ్యతలను ఈసారి వారికి ఇవ్వడం లేదని తెలిసింది. ఇంటింటికి తిరిగి సూపర్ 6 హామీలను వివరించే బాధ్యతను కూడా నారాయణ తన సొంత సైన్యాన్ని వినియోగిస్తున్నారు. నారాయణ స్కూళ్ళు, కళాశాలల సిబ్బందిని నేరుగా రంగంలోకి దించి ఆయన తన పని కానిచ్చేస్తున్నారు. తన సొంత మనుషులుగా భావించే నారాయణ విద్యా సంస్థల సిబ్బందికి కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. ఈ విషయంలో కొందరు స్థానిక టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నప్పటికీ వారికి అవసరమైన సాయం చేస్తూ వారిని చల్లబరుస్తూ అసంతృప్త నేతలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం మీద నారాయణ తన పొలిటికల్ స్కూల్లో సిలబస్ మార్చి తన స్కూలు ఇది అంటూ కొత్త తరహాలో వెళుతున్నాడని పార్టీలో వినిపిస్తున్న టాక్. ఈ దఫా నారాయణ వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్పై సునాయాస విజయాన్ని చేజిక్కించుకుంటారని ఆయన సన్నిహితులు గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ ఎన్నికల్లో నారాయణ గెలుస్తాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని పల్లంకూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు భూపతిరాజు శివకుమార్ వర్మ ఆధ్వర్యంలో దాట్ల సుబ్బరాజు సమక్షంలో వర్మ అభిమానులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
5 సంవత్సరాల క్రితం చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం వచ్చిందని అన్నారు శివకుమార్ వర్మ. తన గురువు రఘురామకృష్ణరాజుతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరానని, ఈరోజు తన మీద అభిమానంతో బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరానని అన్నారు. గతంలో బుచ్చిబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఇంకా ఏదో చేస్తారని జగన్మోహన్ రెడ్డిని గెలిపించామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రుల నుండి పంచాయతీ సర్పంచ్ వరకు అవినీతికి పాల్పడ్డారని, మద్యం, ఇసుక వంటి వాటిలో కోట్లాది రూపాయలు దోచుకున్నారని వర్మ అన్నారు. ఈరోజు 5 సంవత్సరాల క్రితం చేసిన తప్పు సరిదిద్దుకోవడం జరిగింది. ఏంటంటే ప్రతి మనిషి ఏమనుకుంటారంటే ఇంకా బెటర్మెంట్ ఉండాలని కోరుకుంటాం. గతంలో తెలుగుదేశం పార్టీ బాగా చేసినప్పటికీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు చాలా మటుకి మంచి కార్యక్రమాలు ఏంటి, రోడ్లు ఏంటి, వాటర్ ఏంటి, బ్రిడ్జ్లు ఏంటి, ఇలాంటివన్నీ చేసినప్పటికీ మేమేంటంటే మన రాజశేఖర రెడ్డి గారి మీద ఏదో చిన్న గౌరవంతో జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అంటే ఆయన ఏదో చేస్తారని చెప్పి ఆయన ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే ఆయన ఎన్నుకున్న తర్వాత కింద స్థాయి నాయకుల దగ్గర నుంచి సీఎం వరకు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి జడ్పీటీసీ దగ్గర నుంచి అలా సీఎం వరకు కూడా అందరూ అవినీతిలో కూరుకుపోయి ఇసుక దోపిడీలు అలాంటివన్నీ చేస్తూ అభివృద్ధి మీద అలా ఏ విధమైన ఇది చూపు లేకుండా ఓన్లీ ఏంటంటే వాళ్ళు దోచుకోవడం కోసం మన అధికారంలో ఉన్నాం అన్నట్టు ప్రవర్తించారు. వాళ్ళకి వాళ్ళని అధికారంలో నుంచి దింపవలసిన. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై చనిపోయిన ఉన్న గేదెను తప్పించబోయి కారు అదుపు తప్పింది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతికి ఇలా జరగడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీట్ బెల్ట్ లేవు సార్, బెలూన్లు లేవు సార్. సీట్ బెల్ట్ లేవు, బెలూన్లు లేవు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సమక్షంలో పలువురు వైసీపీలో చేరారు. వేములకోట గ్రామానికి చెందిన 13 కుటుంబాలు పార్టీ కండువా కప్పుకున్నారు. జగన్ అందించే సంక్షేమ పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, మళ్లీ ఆయన్ని సీఎం చేయాలని అన్నా రాంబాబు అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈరోజు వేములకోట గ్రామం నుండి సోదరుడు తిరుమల రెడ్డి కాశిరెడ్డి గారి ఆధ్వర్యంలో 13 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ, వారు మేము అందరం కూడా కలిసి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ముందుకెళ్ళి ప్రజల మద్దతు ఇంకా మెండుగా పొంది జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పేసి వారి పార్టీలోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్. ఈరోజు తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రేణుగుంట సమీపంలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వాజిద్ అనే యువకుడిని స్తంభానికి కట్టేసి
కబేళాల నిర్వాహకులు దారుణంగా చితకబాదారు. అక్రమంగా నడుపుతున్న కబేళాల్లో పశువులను కోయాలంటూ వాజీద్ అనే యువకుడిని తీసుకొచ్చారు. అయితే అక్కడ ఎద్దులకు బదులు పాడి ఆవులు కనిపించడంతో వాటిని వధించడానికి వాజీద్ నిరాకరించాడు. దీంతో ఇష్టానుసారంగా దాడి చేశారు. పరిగి మాది చికెన్ షాప్ అయింది. 3 దినాలు ఇంకా పనిచేస్తాను. దానికి ముందుకు పోతే చంద్రన్నతో పోతే ఎద్దుల కోసం పోతానండి. 2 దినాలు బాగా చేసి 3వ దినం 50 ఆవులు ఉండే కోయమని కాడిస్తా అంటే నేను కోయలేదు. నేను పోలీసు వాళ్ళు తిడతారని నేను భయంతో కోయలేదు. అయినా మళ్ళీ కోయాలని నాకు ఇది చేసి కొట్టినారు. ఒక కంబం కొట్టి బాగా కొట్టినారు. అయినా దాని తర్వాత సెల్ దొంగతనం చేసినారని ఇది చేసినారు. ఇది నాకు కొట్టినారు. ఇది అంతా టోటల్ అంతా కొట్టినారు. ఇది తొన్ని కొట్టినారు అంతా. ఇది పోలీసు వాళ్ళు చెప్తే కొట్టేస్తామని ఇంకా బాగా కొట్టినారు. చంపేస్తాను. ఇది బయటికి చెప్తే నీకు పోలీసు వాళ్ళు చెప్తే నీకు. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో దారుణం జరిగింది. ఆమనిగుంటలో వికలాంగురాలిపై ఆటో డ్రైవర్ రాము అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు రాముపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వికలాంగురాలిని పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాది ఆమనిగుంట అండి. ఆ పాప పేరు చౌడేశ్వరి. ఆ పాప వాడు వచ్చేసి ఇంట్లో రేప్ చేసినాడు. పక్కింటి వాళ్ళంతా చూసి చెప్పినారు మాకు. మేము అప్పుడే చూసినాము. చూస్తే అతను లేడు. మళ్ళీ సార్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాము. ఇంటిమేషన్ ఇస్తే సార్ వాళ్ళు స్పందించినారు. పోలీసు వాళ్ళు వచ్చి స్పందించినారు సార్. అంటే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చినాం సార్. అతని పేరు వచ్చేసి రాము సార్. ఆమెనుంట్లో మాజీ సర్పంచ్ వాళ్ళ బామ్మర్ది సార్. వికలాంగులుగా ఉండే వాళ్ళ మీదనే ఇట్లా చేస్తానండి. మంచి వాళ్ళని ఏ విధంగా చేస్తారు సార్? ఇట్లా వాళ్ళకి చట్టపరంగా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారం నిర్వహించారు. భట్టువానిపల్లిలో రోడ్డుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. కళ్యాణదుర్గం చాలా వెనుకబడిన ప్రాంతమని, చేతనైనంత అభివృద్ధి చేస్తానని సురేంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి మనందరూ కూడా సైకిల్ గుర్తుకే జై తెలుగుదేశం. వెంకటేష్ ద్వారా ఇతరుల ద్వారా కూడా తెలుసుకొని ఆ సమస్యలు ఏదైనా ఉంటే కూడా ఆ సమస్యలు కూడా మన ఎన్నికల తర్వాత పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మన గుర్తైన సైకిల్ గుర్తుకు ఓడే మా సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలందరూ ఈరోజు ఈ బటవనపల్లిలో బ్రహ్మరథం పట్టారు. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళని పార్టీని కంటికి రెప్పులో కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీని ఎప్పుడు కూడా ఏ క్షణంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు పార్టీని
మా సొంత పార్టీగా మా సొంత ఆస్తిగా భావించి వాళ్ళ సొంత ఖర్చులతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ నాయకులు. టీడీపీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు లేక, ఉద్యోగులకు జీతాలు లేక, రైతులకు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ఎఫ్ పథకం కింద 10 లక్షలు అందిస్తామని సాంబశివరావు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని సుందరపురంలో కూటమి అభ్యర్థి పగ్గు రమణమూర్తికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి మినీ మేనిఫెస్టోను ఆయన ప్రజలకు వివరించారు. 50కి పైగా వైసీపీకి చెందిన కుటుంబాలు రమణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బగ్గు రమణమూర్తి కోరారు. ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీ అధికారంకి వచ్చిన తర్వాత ప్రమాణం చేసి మాకు చెప్పమన్నారు. మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత మా సోదరి మొండకి 18 సంవత్సరాలు తిరిగిన మహిళలకి ఎంతమంది ఇంట్లో ఉన్నాయి, అత్త కోడళ్ళు, మా ఆడపడుచులు అందరూ ఎంతమంది ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 2 ఉన్నా, ప్రతి వ్యక్తికి నెలకు 1500 చొప్పున వాళ్ళ అకౌంట్లో వేసి నెలకి సంవత్సరానికి 18,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి కలిపి ఈ ప్రభుత్వం మహిళా శక్తి కింద నిర్ణయించడం జరిగింది. అలాగే మరి ఎవరైతే చదువుకుని పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇవాళ అనపర్తి నుంచి కీలక నాయకుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. గతంలో అనపర్తి స్థానం బీజేపీకి కేటాయించారు. శివరామకృష్ణంరాజును అభ్యర్థిగా ప్రకటించారు. తర్వాత అనపర్తి టికెట్ వివాదాస్పదంగా మారడంతో నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. పురంధేశ్వరి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి విజయం కోసమే బీజేపీలో చేరినట్టు నల్లమల్లి చెప్పారు. అయితే ఇవాళ ఒక శుభపరిణామం ఏంటంటే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి సోదరులు రామకృష్ణారెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. అండ్ అనపర్తి నుండి క్యాండిడేట్గా వారు కంటెస్ట్ చేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే నేను సోదరులు శ్రీరామకృష్ణరాజు గారిని కూడా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా కార్యకర్తలు వారు ఎక్స్పెక్ట్ చేసేటువంటి సీట్ ఏదైతే ఉంటుందో అది ఇంకొకరికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒకంత మనస్తాపం చెందడం అనేది సర్వసాధారణం, సహజం కూడా. అయితే వారు ఆ రకంగా నిరాశకి నిస్పృహకి లోను కాకుండా పార్టీ యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అక్కడ జయాపజయాలు ఆ పరిస్థితిని కూడా వారు బేరీస్ వేసుకుంటూ ఈ సీట్కి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ క్యాండిడేట్ అవుతారు అనేటువంటి ఒక మంచి మనసుతోటి వారు ఇవాళ అనపర్తిని వదులుకుని రామకృష్ణారెడ్డి గారిని వారు హృదయపూర్వకంగా. ఇవి నా ఊరు నా వార్తల వివరాలు.